హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జెసిషన్ వ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? మేమైతే చాలా బాగున్నాం. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. ఇవాళ వీడియో వచ్చేసి మేము రీసెంట్ గా తిరుమలకి అయితే వెళ్ళామండి. ఆ వీడియో అయితే నేను మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. ఆల్రెడీ నేను కొన్ని షార్ట్ వీడియోస్ కూడా మీకు అప్లోడ్ చేస్తున్నానండి. మన ఛానల్లో తిరుమలకి వెళ్ళిన వీడియోస్ అప్లోడ్ చేస్తున్నాను. మేము తిరుమలకి వెళ్ళడానికి కారణం వచ్చేసి మేము మా చిన్న పాపకి పుట్టు వెంట్రుకలు తీర్చడానికి అయితే వెళ్తున్నాము. పుట్టు వెంట్రుకలు తీర్చడానికి వెళ్ళడానికి వచ్చేసి నేను, మా హస్బెండ్, మా ఇద్దరు పిల్లలు, మా అమ్మ, మా నాన్న, మా పెద్దక్క వాళ్ళ అబ్బాయి వస్తున్నారండి. తిరుమలకి అయితే వెళ్తున్నాము. నెక్స్ట్ అక్కడ మా వదిన వాళ్ళు అయితే హైదరాబాద్ లో ఉంటారండి. వాళ్ళు కూడా హైదరాబాద్ నుంచి అయితే తిరుమలకి వచ్చారు. మేమందరం కలిసి అయితే తిరుమలకి దర్శించుకుందామని వెంకటేశ్వర స్వామిని వచ్చామండి. ఫస్ట్ అయితే కింద తిరుపతిలో చెక్-ఇన్ పాయింట్లో అయితే అన్ని బ్యాగ్స్ అవన్నీ చెక్ చేస్తారు కదా, అక్కడికైతే ఎంటర్ అయిపోయామండి. చూడండి, ఇక్కడ వ్యూ అయితే చాలా అంటే చాలా బాగుంటుందండి. తిరుమలలోకి అడుగు పెట్టగానే మన మైండ్ కూడా చాలా అంటే చాలా పీస్ఫుల్ గా ఉంటుంది. మీలో ఎంతమందికి తిరుమల అంటే ఇష్టమో కామెంట్ చేయండి. ఆల్మోస్ట్ నాకు తెలిసి తిరుమల అంటే ఇష్టం లేని వాళ్ళే ఉండరు. చూడండి, మా హస్బెండ్ అయితే మా చిన్న పాపకి ఒక ఫోటో తీద్దాం అనుకుంటుంటే తనకైతే పాప అయితే అస్సలు సహకరించలేదండి. తిరుమలలో స్వామిని దర్శించుకోవడానికి వెళ్ళాలి అంటే అంత ఈజీగా ఎవరు వెళ్ళలేరు అంటారు. మనం స్వామిని చూడాలి అంటే ఆ స్వామి మనల్ని రంపించుకోగలిగితేనే మనం వెళ్తామంట. అది ఎంతవరకు నిజమో మీరే చెప్పాలి. నాకైతే ఆ విషయం నమ్మాలనిపిస్తుందండి. మేము మా పాపకు పుట్టు వెంట్రుకలు తీర్చడానికి ఎప్పటి నుంచో అనుకుంటున్నాం, కానీ కుదరలేదు. ఇప్పటికైతే కుదిరింది. సో మాకైతే అనిపిస్తుంది స్వామి మమ్మల్ని రంపించుకోగలుగుతున్నాడు కాబట్టి మేము ఇప్పటికైతే వెళ్తున్నామని. మీలో ఎంతమంది దీన్ని నమ్ముతారో కామెంట్ చేయండి. సో తిరుమలకైతే పైకైతే వచ్చేసామండి. చూడండి, ఇక్కడ వ్యూ అయితే చాలా అంటే చాలా బాగుంటుందండి. ఇక్కడ చెట్లు, కొండలు చెప్పడానికి అసలు వర్ణించలేమండి తిరుమలని. చాలా అంటే చాలా బాగుంటుంది. పైకైతే వచ్చేసాము. నెక్స్ట్ రూమ్స్ అవి బుక్ చేసుకున్నాం కదండి, ఆ రూమ్స్ అవి చూస్తున్నారు. నెక్స్ట్ వీళ్ళైతే మా అన్న వదినండి, వాళ్ళు డైరెక్ట్ గా తిరుమలకి అయితే వచ్చేసారు. వాళ్ళు హైదరాబాద్ లో ఉంటారు, వాళ్ళు అక్కడి నుంచి వచ్చారండి. రూమ్స్ అవి తీసుకున్నాక చిన్న పాపకి పుట్టెంట్రుకలు తీపిచ్చాలి కదండి. నెక్స్ట్ తలనీలాలు తీపిచ్చడానికి అక్కడికైతే కళ్యాణ కట్టకైతే వెళ్ళేసి గుండ్లు అవన్నీ చేయించుకున్నామండి. అక్కడైతే వీడియోస్ తీయడానికి కుదరలేదు, వాళ్ళు తీయనివ్వలేదు కూడా, వీడియోస్ అవి తీయనించలేదు. నెక్స్ట్ అయితే మేము దర్శనం అయితే ఈవినింగ్ అయితే ఉన్నిందండి. సో అప్పటి వరకు మేము పైన ఆకాశగంగా, పాప వినాశనము, జపాలి టెంపుల్ అవి ఉన్నాయని అక్కడైతే దర్శించుకుందామని అక్కడికైతే వెళ్తున్నాము. ఫస్ట్ అయితే పాప వినాశనం టెంపుల్కి అయితే వెళ్ళామండి. ఇదే అండి పాప వినాశనం టెంపుల్. ఇక్కడ ఎంట్రన్స్ అయితే ఇదేనండి. ఇక్కడ నుంచి కిందకైతే నడిచిపోవాలి. ఇక్కడ నుంచి నడిచిపోయాక కింద అయితే టెంపుల్ ఉంటది. టెంపుల్లో స్వామిని దర్శించుకోవాలండి. దర్శించుకునే ముందు ఇక్కడైతే పైనుంచి వాటర్ అది పడుతుంటుందండి. ఆ వాటర్ లో మనం తలాది తడుపుకొని కాళ్ళు అవన్నీ కడుక్కొని నెక్స్ట్ టెంపుల్లోకి అయితే వెళ్తారండి. నెక్స్ట్ ఇక్కడ వ్యూ పాయింట్ అయితే చూడండి, చాలా అంటే చాలా బాగుంటుందండి. ఇక్కడ పాప వినాశనం టెంపుల్కి వస్తే మైండ్ కూడా చాలా అంటే చాలా రిలీఫ్ గా ఉంటుంది. ఇక్కడ కనీసం మనం ఒక్కసారైనా దర్శించుకునే ప్లేస్ అండి ఈ మూడు కూడాను. పాప వినాశనం, ఆకాశగంగా, జపాలి టెంపుల్, ఈ మూడు కూడా మనం దర్శించుకోవాల్సిన టెంపుల్స్ ఏనండి. నెక్స్ట్ వచ్చేసి ఇది ఆకాశగంగా అండి. ఆకాశగంగా కూడా సేమ్ అండి. మనం కొద్ది దూరం నడిచిపోవాలి. అక్కడి నుంచి నడిచి వెళ్ళాక మాత్రం టెంపుల్ అయితే కింద ఉంటుందండి. అక్కడ ఆకాశగంగ నుంచి అయితే ప్రతిరోజు 3 కుండల నీళ్ళైతే తిరుమల స్వామి, వెంకటేశ్వర స్వామికి వెళ్తాయంటండి. అవి ఎంతవరకు నిజమో నాకు కూడా తెలియదు, అక్కడ అంటుంటే విన్నాను. ఇది వచ్చేసి టెంపుల్ అండి, అమ్మవారి టెంపుల్ ఉంది, అక్కడ దర్శించుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి ఇది జపాలి అండి. జపాలి తీర్థంకి అయితే చాలా అంటే చాలా దూరం ఉంది నడిచి వెళ్ళడానికి. ఇదంతా నడిచి వెళ్తే లాస్ట్ లో అయితే ఆంజనేయ స్వామి టెంపుల్ ఉంటుందండి. దారిలో వెళ్ళేటప్పుడు ఈ ఫ్లవర్ ఏంటో చూశాను, ఆ ఫ్లవర్ నేమ్ ఏంటో మీకు తెలిస్తే కామెంట్ చేయండి. నెక్స్ట్ టెంపుల్ అయితే చూడండి, అదే అండి. చూడండి, ఈ టెంపుల్లో అయితే సీతగుండం, రామగుండం అని 2 తీర్థాలు కూడా ఉన్నాయండి. అవి కూడా దర్శించుకోవాలి. ఇక్కడికి వస్తే అక్కడ వీడియో తీయడం అయితే కాస్త కుదరలేదు. మీరు కానీ వస్తే రామగుండం, సీతగుండం అనేవి స్వామి టెంపుల్ పక్కనే ఉన్నవి, అక్కడైతే మీరు కూడా దర్శించుకోండి. నెక్స్ట్ అయితే అక్కడ స్వయంభుగా వెలిసిన ఆంజనేయ స్వామి ఉన్నారండి, ఆయన కూడా దర్శించుకోండి. ఇక్కడ కోరుకున్న కోరికలు కూడా నెరవేరుతాయంటండి.
నెక్స్ట్ అయితే మేము తిరుమలలో వెంకటేశ్వర స్వామిని దర్శించుకున్నామండి. దర్శించుకొని ఇంటికైతే రిటర్న్ అయిపోయాము. అక్కడ వీడియో తీయడానికి అయితే కుదరలేదండి దర్శనంకి వెళ్ళేటప్పుడు. నెక్స్ట్ రిటర్న్ వచ్చేటప్పుడు అక్కడ ఆంజనేయ స్వామిని కూడా దర్శించుకొని ఇంటికైతే రిటర్న్ అయిపోయామండి. ఇంటికి వచ్చాక మేము పొంగలది పెట్టుకుంటామండి. మనం చేసుకున్న పొంగలి, అక్కడి నుంచి తెచ్చిన లడ్లు, ఇంకా పిండి, వడపప్పు అవన్నీ చేసి దేవుడికి సమర్పించుకొని నెక్స్ట్ మేమైతే ఈ విధంగా ఒక్కపొద్దు అయితే చెల్లించుకుంటామండి. మీకు ఈ తిరుమల వీడియో ఎలా అనిపించింది ఏంటి అనేది కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేసి చెప్పండి. మా ఛానల్ ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. జశు షన్ను వ్లాగ్స్. బాయ్.